డ్యూటీ నేను చేస్తాను తప్ప చెప్పండి రమ్మంటాను అట్లా పద వెనకాల పద ప్రదీప్ ఉండి ప్రదీప్ ఇట్లా ఏం విషయం వచ్చింది గురు? ఏ ఊరు నుంచి? ఒక నిమిషం గురు. ఏ ఊరు గురు? ఏం పేరు? ఏమి వచ్చింది చెప్పు. నేను పట్టపల్లిలో 2 ఇయర్స్లో పనిచేయను సార్. ఇక్కడ టౌన్లో ఏం దేంట్లో పనిచేస్తారు? కరెంట్లో ఇక్కడ టౌన్లో 3 ఇయర్స్లో పనిచేస్తాను. ఇక్కడ పనిచేస్తామంటే ఇక్కడ వేరే సార్ కూడా బయట పనికి పోయాను. ఊరి లేబర్గా పనిచేస్తానంటే చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఆన్ చేయాలి సార్. ఆన్ చేయనప్పుడు పైనుంచి కింద పడిపోయినా. పడినప్పుడు స్పైనల్ కార్డ్ దెబ్బతింది. అప్పుడు నుంచి ఇది స్పర్శ లేదు, పనిచేయడం లేదు. ఓకే ఓకే. పనిచేయడం లేదు. ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు కదా? పెన్షన్కి వచ్చిన పెన్షన్కి 2 ఇయర్స్ అయింది సార్. ఇంతవరకు ఇంటర్ పెన్షనే రాలేదా మీకు? అక్కడ అధికారులు ఏమంటున్నారు? అధికారులు వస్తుంది అంటున్నారు. ఇంతవరకు ఏమీ లేదు సార్. సదరన్లో పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 91% అయింది సార్. కానీ ఇంతవరకు 2023లో పడింది అక్టోబర్లో. ఇంతవరకు లేదు సార్. ఏం పెన్షన్ లేదు. సరే అర్జెంట్ స్పైనల్ కార్డ్ అంతా పోయి ఏమాత్రం పని చేయదు. ఇది చేయలు పని చేస్తాయి. ఇది చేయలు ఇవ్వడం. ఫుడ్ ఏం తీసుకుంటారు? ఫుడ్ వేరే తినిపించదు సార్. ఇది పంచాయతీ కదా, ఒకసారి చెప్పండి. ఏడాది పంచాయతీ వీటి నుంచి గొంతుకాటి నుంచి కింద వరకు ఏమాత్రం పని చేస్తారు. అది ఏమాత్రం నగరు చీరైతే ఏమన్నా పైనుంచి పడినప్పటి నుంచి కరెంట్ షాక్ తగిలి ఇక్కడ కాలు చీరు ఇదంతా కాట్లేదు. అన్నం తినిపించాలన్నా వేరే తినిపించారు. ఇప్పుడు మీకు సేవలు ఎవరు చేస్తాండి? మా అమ్మ పెళ్ళైందమ్మా? కొడుకు నవమోహన్ రెడ్డి, మీకోట మండలం తోటకల్ పంచాయతీ. బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించిన విషయంగా వచ్చినాను. గత 8 సంవత్సరాలుగా అర్జీలు పెట్టుకుంటా ఉంటాను. ప్రయోజనంగా భూమి తీసుకున్నారు వాళ్ళు హైవేకి. అవార్డు పాస్ కాలేదని రెవెన్యూ వాళ్ళు అడిగితే ప్రాజెక్ట్ వాళ్ళ మీద చెప్తారు, ప్రాజెక్ట్ వాళ్ళ మీద అయితే హైవే గురించి చెప్తారు. లాస్ట్కి ఇప్పుడు ఎమ్మెల్యే తరఫున ప్రోగ్రాము తెలుసుకొని జేసీ మేడం గారికి అర్జీ పెట్టుకున్నాం. జేసీ మేడం గారు వాళ్ళు పిలిచి హెచ్చరించి మీకు 13 days లోపల నీకు సెటిల్ చేయిస్తామనే మాట ఆమె చెప్పినారు. ఇది మా సమస్య. తోటకల్ పంచాయతీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా హైవేకి సంబంధించి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో పట్టించుకోవడం లే. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి దానిలో మంచిదా ఏమన్నా? చాలా వరకు ప్రజల్లో చాలా వరకు స్పందన మంచిదే. మన గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్, చాలా అక్కడగా చూస్తూ ఉన్నారు. సమస్య సార్, నేను శివశంకర్ నెంబర్గా ఉన్నాను, లీడర్గా ఉన్నాను. నీ పేరు చెప్పాలమ్మా? పేరు లైలా. 2014 నుంచి ఉన్నాను నేను. కొద్ది రోజులుగా గ్రూప్ సక్రమం అనేది బాగానే సాగింది. కొద్ది రోజుల తర్వాత ధనలక్ష్మి ఆర్మీ అనే ఆమె గ్రూప్లో నుంచి ₹1 లక్ష మాకు తెలియకుండా వాడుకునింది. దానికి సపోర్ట్గా కృష్ణవేణి, సబానా, కవిత వీళ్ళు లీడర్గా ఉన్నారు. నేను లీడర్గా ఉన్నాను. నేను ఉండేటప్పుడు సక్రమంగా జరిగింది. 4 ఏళ్ళుగా ఉన్నాను లీడర్గా. ఆ తర్వాత నేను గ్రూపులంతా చూసినాను. దీంట్లో ₹1 లక్ష తేడా వస్తాయండి. ఎవరు తీసుకున్నారు ఏమేంటి అవి నిందించిన దానికి ఒకరి మీద ఒకరు చెప్పుకొని నన్ను గ్రూపులో లేకుండా చేసే ఉద్దేశం పెట్టుకొని నాకు రావాల్సిన మాఫీ డబ్బులు కానీ లోన్ డబ్బులు కానీ నాకు తెలియకుండా ఏమాత్రం నాకు తెలియపడకుండా వాళ్ళు ఇష్టాలుగా నేను మాట్లాడిన దానికి వాళ్ళు నాకు తెలియకుండా గ్రూప్లో నుంచి నాకు తెలియపరచకుండా వాళ్ళు తీసేసినారు. ఇదేమి అన్యాయం అనేసి మెప్మా ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చినాను. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ చిత్తూరు ఆఫీస్కి ఇచ్చినాను. చిత్తూరు ఆఫీస్ దగ్గర నుంచి వచ్చింది పేపర్. వచ్చినా కానీ వాళ్ళు జరిగింది రాసుకున్నారు, మేము జరిగింది రాసుకొని సంతకం పెట్టమన్నారు. నాకు రావాల్సింది నాకు న్యాయం జరగాలి, నాకు రావాల్సిన డబ్బులు నాకు రావాలి, మెయిన్ నాకు లోన్ డబ్బులు నాకు రావాలి. నాకు తెలియకుండా వేరే మనిషిని మీరు ఎట్లా వేసుకుంటారు అని నేను వాళ్ళు నిందించినాను సార్. కానీ వాళ్ళు
వాళ్ళు ఏమాత్రం రెస్పాన్స్ లేకుండా ఆర్పి చాలా దౌర్జన్యం చేస్తా అండి. నా పైన లేని కొన్ని నిందలేసి నన్ను గ్రూప్ల నుంచి తొలగించాలనే ఉద్దేశంతో నాకు చాలా అన్యాయం చేస్తాను సార్. ఆ విషయము కలెక్టర్ గారికి చిత్తూరుకి పోయిన నెల 17/3 తేదీపై కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాను. అక్కడి నుంచి రిపోర్ట్ పంపించినాను. అయినా కానీ వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా నాకు న్యాయం చేయలేదు. నాకు దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నా లోన్ డబ్బులు నాకు రావాలి. గవర్నమెంట్ రావాల్సిన లావాదేవీలు నాకు రావాలి సార్. దయచేసి నేను కోరుతున్నాను. రెడ్డి ప్రసాద్, నేను గాంధీనగర్ వాస్తవుడిని. ఈరోజు ఇక్కడికి ప్రధానంగా రావడం కారణం ఏమంటే కలెక్టర్ గారి దగ్గర కలవడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. ఏ విషయంగానంటే పొలంనేరు నుంచి గాంధీనగర్ గంటావరకు పోయే రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఒకప్పుడు ఓల్డ్ బాంబే ట్రంక్ రోడ్ అది. ఈరోజు 15 అడుగులు లేదు దాని వెడల్పు. ఒకప్పుడు 90 ఫీట్ 120 ఫీట్ రోడ్ అది. ఈరోజు మొత్తం ఈ పక్క ఆ పక్క కుచించుకుపోయింది రోడ్డు మొత్తం. ఒక వెహికల్ రావాలంటే కూడా ఇంకొక వెహికల్ ఎత్తితేనే ఆ రోడ్లో పోయేదానికి పరిస్థితిగా ఉంది. రోజు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. రోడ్డు చిన్నదైన దానివల్ల దీన్ని మీరు పరిశీలించి దాన్ని ఎన్లాక్ చేయాల్సిందిగా కోరడమైనది. నా పేరు ప్రతాప్, జగమార్ల మండలం. జగమార్లలో ఆ ఊరిలో 4 ఇళ్ళు అయ్యేంత స్థలం, ఖాళీ స్థలము గ్రామ మొత్తం తరపు నుండి మాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మమ్మల్ని ఆ ఊరిలో ఉండకుండా మేము వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఏదైనా పండగలు జరిగినా మేము డప్పులు కొట్టుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నాము. మేము దాదాపుగా ఈ 87 సంవత్సరాల నుండి మేము అక్కడ మా తాతగారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు అక్కడ గుడిసెలు వేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. కానీ మమ్మల్ని కొంతమంది రెడ్లు, ఒక 4 రెడ్లు చేరి మా నాన్నల్ని అసలైతే ఒకరిని కొట్టి చంపేసి బాయిలు వేసి మీరు మాది గోళ్ళురా, మీరు ఉండకూడదురా ఇక్కడ అని చెప్పేసి ఆ ఊరు నుండి తరిమేయడం కూడా జరిగింది. వాళ్ళకు భయపడేసి మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ ఈ పొలంనేరు గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ మాదిపల్లి అనే గ్రామంలో మేము ఆ రోజు నుండి మేము అక్కడనే నివసిస్తున్నాము. మేము ఇప్పుడు జగమర్లకి పోయేసి మాకు ఇంటి స్థలం ఉంది కదా అనేసి పోతే కొంతమంది రెడ్లు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. ఈ మాదిగ నా కొడుకు రాకూడదురా అనేసి మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు సార్. అసలు కంచి కట్టేస్తూ ఉన్నారు. ఆ కూసాలు పెరగడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని కొడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా పరిష్కరిస్తాం, మీ స్థలము అంతా చేస్తామని చెప్పినారు. ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోకుండా చేసినారు సార్. మాకు దయచేసి అక్కడ ఇప్పటికి 3 మాటలు అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది సార్. దయచేసి మేము అక్కడ ఇల్లు కట్టుకొని మాకు అసలు ఇక్కడ గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ మాదిపల్లి అనే గ్రామంలో ఇల్లే లేదు సార్. మాకు ఇంతవరకు ఇల్లు వచ్చింది కూడా లేదు. మా తాత కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తాను. మేము అక్కడ ఇల్లు కట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించమనేసి దయచేసి కోరుకుంటున్నాం సార్. మేము ఇంకెక్కడ సార్ బ్రతికేది? ఆ ఊరిని నమ్ముకొని ఉన్నాం సార్. వాళ్ళు చనిపోతే డప్పులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం సార్. మేము మాకు బావి ఉన్నది, ఆ ఇంటి స్థలం ఉంది. మాకు అడ్డంగా గోడ కట్టేసినారు సార్. ఆ గోడ 2 దారులు ఉన్నాయి సార్. అప్పట్లో గాని గాడుతూ ఉన్నారండి సార్. చింతమంది కింద మాకు దారి ఉంది సార్. ఆ దారిలో మాకు పని కంచి కట్టేసినారు సార్. మాకు ఆ దారి సమస్య క్లియర్ కావాలనేసి దయచేసి మేము కోరుకుంటున్నాం సార్. ఏం వచ్చింది కా నువ్వు చెప్పుకో ఏమొచ్చింది? 5 సంవత్సరాలు ఏం చేస్తున్నావు? ఏ ఊరు మీదే? బంగాపల్లి పొదలమూడి విలేజ్. మా చిన్న సంపత్ 5 ఏళ్ళుగా పోరాడుతున్నాం పింఛన్కి. ఆయన బెడ్ వేస్ట్ అట్లే ఉన్నారు, కాలు చేతులు ఏమి వచ్చేలేదు. సచివాలయం కాడ తిరుగుతున్నాము. వాళ్ళు ఆడిపోయి ఈడిపోయి తిప్పిస్తూ ఉన్నారు. కలెక్టర్ వేసుకొని ఆడిపోయి తిప్పిస్తూ ఉన్నారు. 4 సంవత్సరాలు పోరాడుతున్నాం.